భగవద్గీత పాత్రల పరిచయం తెలుగులో భగవద్గీత హిందూ ధర్మంలో మహాభారతానికి చెందిన ఒక అద్భుతమైన భాగం. ఇది కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉద్దేశించిన అమృతప్రాయమైన ఉపదేశంగా నిలుస్తుంది. ఈ గ్రంథంలోని ముఖ్య పాత్రల గురించి తెలుగులో వివరణ ఇక్కడ అందిస్తున్నాను. 1. శ్రీకృష్ణుడు పరిచయం. యాదవ కులానికి చెందిన శ్రీకృష్ణుడు ఈశ్వరుడి అవతారంగా గుర్తించబడతాడు. గీతలో ఆయన అర్జునునికి మానవ జీవన మార్గాన్ని, ధర్మాన్ని, భక్తిని, కర్మయోగాన్ని మరియు జ్ఞానాన్ని బోధిస్తాడు. పాత్ర. గీతలో శ్రీకృష్ణుడు గురువు, స్నేహితుడు మరియు దైవ స్వరూపుడిగా కనిపిస్తాడు. 2. అర్జునుడు పరిచయం. పాండవులలో మూడో కుమారుడు మరియు మహాధనుర్విద్యావంతుడు. గీత ప్రారంభంలో అతను యుద్ధం చేయడం గురించి మానసిక సంక్షోభంలో కూరుకుపోతాడు. పాత్ర. ఆత్మ జ్ఞానాని కోసం ప్రశ్నలివ్వడం ద్వారా భగవద్గీత ఉపదేశానికి కారణమవుతాడు. 3. ధృతరాష్ట్రుడు పరిచయం. కౌరవుల తండ్రి మరియు హస్తినాపురానికి రాజు. ఆయన అంధుడుగా జన్మించాడు. పాత్ర. భగవద్గీత ప్రారంభంలో సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధంలో జరిగే పరిణామాలను వివరించడమే కథనానికి కారణం. 4. సంజయుడు పరిచయం. ధృతరాష్ట్రుడి మంత్రి మరియు మార్గదర్శకుడు. ఇతనికి వ్యాస మహర్షి ఇచ్చిన దివ్యదృష్టి ద్వారా కురుక్షేత్ర యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. పాత్ర. భగవద్గీతను ధృతరాష్ట్రుడికి వివరించే పాత్రధారి. 5. దుర్యోధనుడు పరిచయం. కౌరవుల ప్రధాన నాయకుడు మరియు ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు. అతను పాండవులపై ద్వేషంతో కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతాడు. పాత్ర. ఇతని ఆగ్రహం, అహంకారం గీతలో ప్రతీకంగా చూపబడతాయి. 6. కౌరవులు మరియు పాండవులు పరిచయం. కౌరవులు ధృతరాష్ట్రుని 100 కుమారులు, పాండవులు పాండు మహారాజు 5 కుమారులు. పాత్ర. వారి మధ్య ప్రతిష్టంభం గీత ఉపదేశానికి నేపథ్యంగా మారుతుంది. భగవద్గీత ప్రధానంగా మానవ జీవన విలువలను, ఆత్మ జ్ఞానాన్ని, ధర్మాన్ని మరియు దైవంపై నమ్మకాన్ని బోధించే గ్రంథం. ఇందులోని పాత్రలు ప్రతి ఒక్కటి విశిష్టమైన సందేశాన్ని అందిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోమాకండి.